హలో ఫ్రెండ్స్, ఇవాళ మనకి యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే మనకి పర్మనెంట్ గా బ్యాంక్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే మనకి కేవలం ఇంటర్ పాస్ అయిన అర్హతతో అయితే మనకి వీళ్ళైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ గా అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా అసలు మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. మీరు శాలరీ కూడా 25,000 దాకా అయితే మీకు పొందడం జరుగుతుంది. ఎవరికైతే ఇమీడియట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అయినా, ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్‌కైతే వీళ్ళు లేటెస్ట్‌గా అయితే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైతే బ్యాంక్‌లో జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ గా అయితే వీళ్ళు లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలిసిందే యాక్సిస్ బ్యాంక్ అనేది మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉండడం జరిగింది. ఈ యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే మనకి ఈ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ కి అయితే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే వీళ్ళకైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా బోత్ వాయిస్ అండ్ సేల్స్ ప్రాసెసెస్ చేసేవాళ్ళైతే వీళ్ళకి కావాలని చెప్పైతే ఇవ్వడం జరిగింది. సో మీకైతే కస్టమర్స్ ఉంటారు చూసారా? బ్యాంక్ కస్టమర్స్ యాక్సిస్ బ్యాంక్‌కి సంబంధించి. సో ఆ కస్టమర్స్‌కి ఎవరికైతే డౌట్స్ వచ్చినా లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిలైతే మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకొచ్చిన డౌట్స్‌నైతే వాళ్ళకి రెక్టిఫై చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి సంబంధించిన సర్వీసెస్ గాని, ప్రొడక్ట్స్ గాని అవన్నీ కూడా అయితే మీ కస్టమర్స్‌కైతే మీరైతే అంటే ప్రమోట్ చేయాల్సుంటుంది. రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మీరైతే ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్ కాల్స్ అయితే మీరు ప్రొఫెషనల్‌గా హ్యాండిల్ అనేది చేస్తూ ఉంటారు. అంటే కస్టమర్స్‌కి సంబంధించి కాల్స్ అయితే రావడం చూసారా? సో అవన్నీ అయితే మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారనమాట. తర్వాత ఐడెంటిఫై కస్టమర్ నీడ్స్, క్లారిఫై ఇన్ఫర్మేషన్ అండ్ క్లోజ్ సేల్స్. సో కస్టమర్‌కి సంబంధించిన నీడ్స్ ఏమున్నాయి, తర్వాత వాళ్ళకి క్లారిఫై చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం సేల్స్‌నైతే క్లోజ్ చేయాల్సుంటుంది. మెయింటైన్ హై లెవెల్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. మీరు కస్టమర్స్‌కి సాటిస్ఫై అయ్యేట్టయితే మీరైతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాల్సుంటుంది. వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సుంటుంది. తర్వాత మీరైతే టార్గెటెడ్ సేల్స్ అండ్ గోల్స్ అయితే మీరు రీచ్ అవ్వాల్సుంటుంది. ఈ యాక్సిస్ బ్యాంక్‌కి సంబంధించి. మనకి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 12థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎబిలిటీ టు హ్యాండిల్ కస్టమర్ క్వరీస్ అండ్ ప్రొడక్ట్ అప్రోప్రియేట్ సొల్యూషన్స్. వీళ్ళకి సంబంధించిన క్వరీస్ అవన్నీ అయితే మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇమ్మీడియేట్‌గా అయితే జాబ్ అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, డే షిఫ్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఎలాంటి నైట్ షిఫ్ట్ అయితే ఉండదనమాట. ఆన్ సైట్ అనమాట ఇది. సో, మీకైతే కంప్యూటర్ కొంచెం రావాలి. కంప్యూటర్ తర్వాత ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది చూసారా? సో, అది కూడా అయితే మీకు రావాలి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పైతే ఇవ్వడం జరిగింది. మనకి సాలరీ చూసినట్లయితే మినిమమ్ సాలరీ 2,40,000 తర్వాత మాక్సిమం సాలరీ అయితే 3,00,000 వరకు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ 6 డేస్ మాత్రమే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ఫుల్ టైమ్ ఇది ఎలాంటి టెంపరరీ అయితే కాదు. తర్వాత మనకి ఇక్కడ బెంగుళూరు అండ్ నోయిడా 2 ప్లేసెస్‌లో అయితే మనకి జాబ్ లొకేషన్స్ అయితే ఉండడం జరిగింది. ఎలాంటి ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే అక్కర్లేదని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు బెంగుళూరులో కూడా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి, అది కూడా బ్యాంక్ జాబ్స్ అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. కెరీర్ గ్యాప్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇక్కడ అప్లై బటన్ అనేది కనబడుతుంది జరుగుతుంది. సో, ఈ అప్లై బటన్ క్లిక్ చేసిన తర్వాత అయితే మీరు దీంట్లో లాగిన్ అయిపోయిన తర్వాత మీకైతే అక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సుంటుంది. సింపుల్‌గా అయితే మీరు ఆ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయొచ్చు. సో, ఇలా అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి.
అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ రాకపోయినట్లయితే మీ క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్క గ్రూప్స్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు గనక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.